కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ ప్రజల డబ్బంతా అక్కడ జమ చేపిస్తున్నాడు. అందుకే రాహుల్ గాంధీ గారు గత కొన్ని నెలలుగా దేశ ప్రజలకు అప్రమత్తం ఉండండి, దేశ ప్రజలకు మోసం జరుగుతున్నది, మోసం అయిపోతున్నారు దేశ ప్రజలు. పార్లమెంటులో మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో आदानी को हटाओ देश को बचाओ, मोदी को हटाओ देश को बचाओ. मोदी अलग नहीं होता, अदानी अलग नहीं होता, दो भी भाइयां हैं. ये पॉलिटिकल फाइनेंस कारपोरेशन दो भाइयां जनता को खत्म करना चाह रहे लोग. इसीलिए राहुल गांधी जी देश जनता को बचाने के लिए, देश जनता मुसीबत में गिरना नहीं बोल के आज का दिन जो देश में पूरा देश को बचा लो, देश की जनता को बचा लो, देश को बचा लो, वही राहुल गांधी का आज का दिन का जो उनका प्रोग्राम दिए हैं हमको. అందుకే దేశ మన ప్రజలందరూ గమనించండి. అందుకే మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రతిరోజు కొన్ని గంటలు కొంత సమయాన్ని పార్లమెంట్లో వారి గలమిప్పిస్తున్నారు. ఈ యొక్క ఆదానిని పెంచి పోషిస్తున్న ప్రధానమంత్రి మోడీ గారిని నిలదీసే కార్యక్రమం పెట్టుకున్నారు. దేశ ప్రజల కోసం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం, దేశ ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలి, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో బతకాలి, కుల వృత్తుల జీవితం బాగుండాలి, కుల వృత్తుల యొక్క జీవితం బాగుండాలి, అన్ని రంగాల్లో ఉపాధి ఉండాలి. ఈ రకమైన ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ప్రస్తుతానికి భవిష్యత్తులో ప్రజలు గమనించే లోపల నష్టం జరుగుతుంది, అట్లా నష్టం జరగకుండా జాగ్రత్తలు చర్యల భాగమే ప్రధానమంత్రి మోడీ గారిని ఆదానిని నిలదీసే కార్యక్రమం పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు పెట్టుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, మోడీ గారు విజన్ లేని నాయకుడు. రాహుల్ గాంధీ గారు సాక్రిఫై, వాళ్ళు త్యాగం చేసే గుణమున్న పుట్టుక ఉన్న వ్యక్తులు. మోడీ గారికి త్యాగము లేదు, ఆలోచన లేదు. తేడా ఇది రాహుల్ గాంధీ గారికి మోడీ గారికి. ఇంత వ్యత్యాసం ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. గుణగణాల మీద తీసుకుంటే దేశము ప్రజలు ఆర్థికంగా బాగుండాలి అనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. దేశము ప్రజలు ఎట్లా పోయినా పర్వాలేదు, బీజేపీ బాగుండాలి, ఆదాని బాగుండాలి అనేది ప్రధానమంత్రి మోడీ యొక్క అభిప్రాయం. ఇది దేశ ప్రజలు గమనించండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాలి ఇదంతా కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆల్ ఇండియా లెవెల్లో నుంచి, గ్రామం నుంచి తీసుకుంటే ఆల్ ఇండియా లెవెల్ దాకా కూడా అన్నీ కూడా ఈ యొక్క దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని తీసుకునే నిర్ణయాల భాగం ఇదంతా కూడా.
దేశాన్ని దోచి దేశ ప్రజల యొక్క సొమ్మును దోచి మోడీ గారు అదానీ దగ్గర ఇంతకుముందు అన్నట్టు దాచిపెట్టుకోవడమే ఈ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మన అదానీ. అందుకోసమే ఆ సపోర్ట్ ఇస్తున్నాడు. అదానీ కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి మోడీ దేశాన్ని బలి చేస్తున్నారు. మోడీ గారి యొక్క రాజకీయ పబ్బం కోసం అదానీ డబ్బులు అందిస్తున్నారు. అందుకే దేశ ప్రజల సొమ్మును దోచి అదానీ దగ్గర పెడుతున్నాడు. మోడీ అదానీ బంధం విడదీయని బంధం.